నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికలు ముగిశాయి, ఇక ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎల్లో మీడియా రాతలు వైసీపీ నాయకులు కార్యకర్తల్ని భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కసితీరా ఓటు వేశారని, కావున కూటమికే అనుకూల తీర్పు ఉంటుందని ఎల్లో మీడియా రాయడం ఆశ్చర్యమేమీ కలిగించదు. ఎందుకంటే జగన్ ఓటమిని కోరుకునే శత్రువుల్లో ఎల్లో మీడియా ప్రప్రథమంగా ఉంది. ఎల్లో మీడియా తర్వాతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో జగన్పై నిజంగా జనంలో అంత కసి ఉందా అనే చర్చకు తెరలేచింది. కసి తీరా ఓటు వేయటం అంటే 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు. కానీ ఇప్పుడు జగన్ పాలనపై జనంలో ఎల్లో మీడియా రాస్తున్నంత కసి ఏమీ లేదు. 2019లోనూ జగన్ కు 50% ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నాడు చంద్రబాబుపై జనం తీవ్రంగా రగిలిపోవడానికి ఆయన పాలనా వైఫల్యమే కారణం. కానీ జగన్ విషయంలో అలా విమర్శించడానికే లేదు. 2014లో ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు కేవలం 10 మార్కులు పడతాయి. ముఖ్యంగా రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల ఆగ్రహాన్ని చంద్రబాబు చూరగొన్నారు. 2019కి వచ్చేసరికి చంద్రబాబు తమ మేనిఫెస్టోను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారంటే ఆయన పాలన ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంతటి దారుణమైన ఫలితాన్ని 2019లో చంద్రబాబు మూట కట్టుకున్నారు. కానీ జగన్ పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. 2019లో నవరత్నాల పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోను 98% అమలు చేశారనడంలో అతిశయోక్తి లేదు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు తదితర హామీల విషయంలో జగన్ ప్రభుత్వం దోషిగా నిలిచింది. సంక్షేమ పథకాలను కరోనా లాంటి విపత్కర కాలంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించారంటే జగన్ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. తన పాలన నచ్చితేనే ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వ సానుకూల ఓటు వెల్లువా అని వైసీపీ చేస్తున్న వాదన నిజమై అనేలా ఉంది. 5 ఏళ్లలో మహిళలు, వృద్ధులకు సాయం అందించడంలో జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు వారి ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. జగన్ ను వారంతా వ్యతిరేకించడానికి బలమైన కారణం ఒక్కటంటే ఒక్కటైనా చూపించగలరా? జగన్ వ్యతిరేకించే మహిళలు, వృద్ధులు 2019లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమ మేనిఫెస్టోకు ఆకర్షితులై వారంతా బారులు తీరారని టీడీపీ, జనసేన నేతలు వాదిస్తున్నారు. చంద్రబాబు విశ్వసనీయత జనానికి బాగా తెలుసు. అధికారం కోసం చంద్రబాబు ఆకాశం నుంచి చందమామను కూడా తీసుకొచ్చిస్తానని చెబుతారని ఎవరికి తెలియదు. సీఎం చెప్పినట్టు ఈ ఎన్నికలు జగన్ విశ్వసనీయతకు, కూటమి కుట్రలకు మధ్య జరిగాయి. ఫలితం కోసం 3 వారాలు ఎదురు చూడక తప్పదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.